ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. కార్తీక మాసంలో వచ్చే అత్యంత పవిత్రమైన పర్వదినాల్లో నాగుల చవితి ఒకటి. కార్తీక మాసంలో నాగుల చవితి రోజున జంట నాగుల విగ్రహాలకు దగ్గరికి వెళ్ళి పూజ చేసిన లేదా పుట్ట దగ్గరికి వెళ్ళి పూజ చేసిన సమస్త నాగదేవతల అనుగ్రహం కలుగుతుందండి. జంట నాగుల విగ్రహాలకు పూజ చేస్తే రాహుకేతు దోషాలన్నీ సంపూర్ణంగా తొలగిపోతాయండి. అయితే ఈరోజు వీడియోలో నాగుల చవితి రోజున జంట నాగులకు పూజ ఎలా చేయాలి, పుట్ట దగ్గర పూజ ఎలా చేయాలి, ఇంకా ఈ పుట్టలో పాలు ఏ సమయంలో పోయాలి, పూజ ఏ సమయంలో చేయాలి, ఈరోజు కుదరకపోతే మరలా ఎప్పుడు పుట్టలో పాలు పోయాలి, ఇంకా పూజకు కావలసిన ముఖ్యమైన పూజా సామాగ్రి ఏంటి అనే అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో తెలియజేస్తాయండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. 2025 సంవత్సరంలో నాగుల చవితి వచ్చి 2025 సంవత్సరం అక్టోబర్ 25వ తేదీ అనగా శనివారం రోజునైతే వచ్చిందండి. అంటే రేపే మనకి నాగుల చవితి. ఈరోజు ఒకవేళ మీకు పుట్టలో పాలు పోయడం కుదరకపోతే తర్వాత వచ్చి అంటే అక్టోబర్ 26వ తేదీ అనగా ఆదివారం రోజునైనా పుట్టలో పాలైతే పోయవచ్చండి. ఈరోజు పుట్టలో పాలు పోయడానికి జంట నాగులకు పూజ చేసుకోవడానికి శుభ సమయం వచ్చి ఉదయం 7:30 నుండి ఉదయం 9 లోపు. ఒకవేళ ఈ సమయం కుదరని వాళ్ళు మరలా ఉదయం 10:31 నుండి 12:05 లోపు మనం పుట్టలో పాలు అనేది పోయొచ్చండి. ఇంట్లో పూజ అనేది నిర్వహించుకోవచ్చు. ఒకవేళ ఈ రోజు కుదిరిన వాళ్ళు తర్వాత రోజు వచ్చి అంటే అక్టోబర్ 26వ తేదీ ఆదివారం రోజున నాగపంచమి రోజున పూజ నిర్వహించుకోవాల్సిన సమయం వచ్చి ఉదయం 5:59 నుండి 12 లోపు. ఈ సమయంలో పూజ అనేది నిర్వహించుకోవచ్చు. పుట్ట దగ్గర పాలు అనేది పోసి లేదా ఇంట్లో సుబ్రహ్మణ్య స్వామికి పూజ అనేది కూడా నిర్వహించుకోవచ్చండి. అయితే ఈ నాగుల చవితికి మనం ముందుగా సిద్ధం చేసుకోవాల్సిన పూజా సామాగ్రి ఏమిటో ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అయితే ఉందండి. నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చూడండి. ఇంకా మనం ఈ పూజ ఎలా చేసుకోవాలి అంటే పుట్ట దగ్గరికి వెళ్ళి ఈ పూజ అనేది ఎలా చేసుకోవాలి, పాలు అనేది ఎలా పోయాలి అనే విషయం ఇప్పుడైతే తెలియజేస్తాండి. ఈ రోజున తెల్లవారుజామున నిద్రలేచి తలంటి స్నానం అయితే చేయాలి. ఆ తర్వాత జంట నాగుల విగ్రహాల దగ్గరికి వెళ్ళాలి. లేదా మీకు పుట్ట ఉంటే ఆ పుట్ట దగ్గరికైనా వెళ్ళాలండి. ఒకవేళ అవి లేకపోతే మీరు జంట నాగులు ఉన్న లేదా నాగులు ప్రతిమలు ఉన్న వాటి దగ్గరైనా మనం పూజ అయితే నిర్వహించుకోవచ్చు. ఈరోజు ముందుగా జంట నాగులకి పూజ ఎలా చేసుకోవాలో తెలియజేస్తా అండి. ముందుగా మనం తెల్లవారుజామునే నిద్రలేచి తలంటి స్నానం చేయాలి. ఆ తర్వాత జంట నాగుల విగ్రహాల దగ్గరికి అయితే వెళ్ళాలండి. మనం గుళ్ళల్లో అయితే ఉంటాయండి, శివాలయాల్లో కానీ ఎలాంటి గుళ్ళల్లో అయినా ఈ నాగుల విగ్రహాలు అయితే ఉంటాయి. వాటి దగ్గరికి వెళ్ళి ముందుగా నీటితో విగ్రహాలను అయితే కడగాలి. ఆ తర్వాత పసుపు కలిపిన నీటితో కుంకుమ కలిపిన నీటితో అలా విగ్రహాలకైతే అభిషేకం చేయాలండి. తర్వాత మళ్ళా వాటిని నీళ్ళతో అయితే కడగాలి. కడిగిన తర్వాత పసుపు రాసి కుంకుమ బొట్లు అనేది పెట్టాలి. తర్వాత పత్తితో చేసిన వస్త్రమాల అయితే ఉంటుంది కదండి, ఆ వస్త్రమాలని జంట నాగుల విగ్రహాలకైతే అలంకరించాలి. తర్వాత ఆ విగ్రహాల వద్ద మట్టి ప్రమిదలుంచి నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ ఇలా వేసి 9 ఒత్తులు కలిసిన ఒక ఒత్తిగా చేసి దీపం అయితే వెలిగించాలండి. 9 ఒత్తులు ఎందుకంటే అనంత, వాసుకి, ఆదిశేష, పద్మనాభ, కంబల, శంఖపాల, దాత్రరాష్ట్ర, తక్షక, కాళియ అనే నాగదేవతలు 9 రకాలుగా ఉంటారు. ఆ 9 నాగదేవతలకు సంకేతంగా 9 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి దీపం వెలిగించాలి. జంట నాగుల విగ్రహాల తోకల దగ్గర సువాసన కలిగిన పూలనైతే అలంకరించి అనంతరం తర్వాత పూలతో అలంకరణ అయితే చేయాలండి. ఇలా అలంకరించిన తర్వాత నైవేద్యంగా మీరు చలిమిడి, చిమ్మిలి ఇవి తీసుకెళ్తాం కదండి మనం సజ్జలు, వాటిని అయితే నైవేద్యంగా పెట్టాలి. ఆ తర్వాత ఆ విగ్రహాల చుట్టూ వీలైతే విగ్రహాల చుట్టూ 9 ప్రదర్శనలు అయితే చేయాలండి. ఈ విధంగా జంట నాగుల దగ్గర పూజ అయితే చేయాలి. ఒకవేళ మీ దగ్గర పుట్ట ఉంటే ఆ పుట్ట దగ్గరికైనా వెళ్ళి పూజ చేయొచ్చండి. అది ఎలా చేయాలో ఇప్పుడు తెలియజేస్తాను. మీ దగ్గర పుట్ట ఉంటే ఆ పుట్ట దగ్గరికి వెళ్ళి ముందుగా పుట్టకి పసుపు కుంకుమ సమర్పించి ఆ తర్వాత మనం పాలనైతే సమర్పించాలండి. సమర్పించి పాలనైతే పోయాలి. పుట్టలో పోసి
బియ్యపిండితో అక్కడ ముగ్గు అనేది వేయాలండి. వేసి ముగ్గు పైన పసుపు కుంకుమ వేసి మనం ప్రమిదల్లో దీపం అనేది వెలిగించాలి. ఇలా దీపం వెలిగించిన తర్వాత చలిమిడి లేదా చిమ్మిల్ని నైవేద్యంగా పెట్టి కొబ్బరికాయనైతే కొట్టాలండి. ఇంకా తర్వాత పుట్ట చుట్టూ 3 లేక 11 లేక 21 ప్రదక్షిణలు అయితే చేయాలి. ప్రదక్షిణలు పూర్తయిన తర్వాత కొద్దిగా పుట్టమ్మను తీసుకొని చెవులకి కంఠానికి పెట్టుకొని ఇంటికైతే తిరిగి రావాలండి. కొంతమంది పుట్టలో పాలతో పాటు కోడిగుడ్లు కూడా వేస్తారండి. ఆ కోడిగుడ్లు అయితే మనం పుట్ట లోపలికైతే వేయకూడదండి, పైన అయితే పెట్టాలి. ఎందుకంటే ఆ నాగులకి రావడానికి దారి కాబట్టి అవి అడ్డంగా అనేది ఉంటాయండి. అందుకే పైన అనేది పెట్టాలి, లోపలికి అనేది వేయకుండా. ఇంకా ఈ రోజున పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి భోజనం అయితే చేస్తారు. కొంతమంది ఏంటి నార్మల్గా ఉదయం సాయంత్రం అయితే ఉపవాసంగా ఉండి మధ్యాహ్నం లైట్గా భోజనం అయితే చేస్తారండి. ఇంకా ఈరోజు ఇంట్లో పూజ చేసుకుంటున్నట్లయితే నాగేంద్ర అష్టోత్తరము, నాగేంద్ర స్తోత్రము, నాగేంద్ర సహస్రనామములు వంటివి చదివితే ఎంతో మంచిదండి. నాగుల చవితి నాడు ఓ నాగేంద్ర స్వామినే నమః అని ఎన్నిసార్లు చదువుకుంటే అన్నిసార్లు అయితే చదువుకోండి. ఇంకా ఈరోజు పుట్ట దగ్గర కానీ మనం నాగపడగల దగ్గర కానీ పూజ చేసేటప్పుడు అక్షింతలు చేతిలో పట్టుకొని పుట్ట చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేయాలి. ఆ సమయంలో మనసులో సంకల్పాన్ని అయితే చెప్పుకోవాలండి. నాగదేవతలను కోరికలు కోరాలి. ఆ అక్షింతలను తర్వాత పుట్టపై చల్లాలి. చివరికి కొబ్బరికాయ కొట్టి ఆ నీటిని కూడా పుట్టపై చల్లాలి. ఇంకా ఈ రోజున అస్సలు చేయకుండా పనులు కొన్ని అయితే ఉన్నాయండి. ఈ రోజున భూమిని దున్నడము, మట్టిని తవ్వడము, చెట్టు పుట్టలను కొట్టడం, కూరగాయలు కోయడం, వంటలు చేయడం వంటివి చేయకూడదని అంటారు. పూర్వకాలంలో వీటన్నిటిని అయితే పాటించేవారండి. ఇప్పుడు మటుకి కూరగాయలు కట్ చేయకుండా ఉండడం, వంటలు చేయకుండా ఉండడం అసాధ్యము. పూర్వం ఆ రోజులు ఏంటంటే పండ్లు తిని జీవించేవాళ్ళు కాబట్టి ఇవన్నీ పాటించేవాళ్ళండి. ఇప్పుడైతే అవన్నీ పాటించడానికి వీలు కుదరదు. ఓకే అండి, ఈ నాగుల చవితికి సంబంధించి ఏమన్నా సందేహాలు ఉంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.